వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ నేషనల్ ఇన్కమ్ గురించి చూద్దాం. నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్, టైప్స్, మెజర్స్ చూద్దాం ఇవాళ. నేషనల్ ఇన్కమ్, అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఇన్కమ్ అంటే ఏంటి? ఆదాయం. ఓకేనా? ఒక ఇండివిజువల్కి వచ్చే ఆదాయం. ఒక నేషనల్ ఇన్కమ్ అంటే ఒక జాతికి వచ్చే ఆదాయం, అంటే ఒక టోటల్ కంట్రీకి వచ్చిన ఆదాయం. దేని ద్వారా అంట? ఒక ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ఏంటంటే ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఒక్క ఇయర్లో వచ్చిన ఆదాయం మొత్తాన్ని కలిపి నేషనల్ ఇన్కమ్ అంటారు. ఓకేనా? ఎంత సంపాదించింది ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఒక కంట్రీ అనేది తెలుసుకుంటాం నేషనల్ ఇన్కమ్ ద్వారా. ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, అసలు నేషనల్ ఇన్కమ్ ఎందుకు ఇంపార్టెంట్? సెట్టింగ్ అప్ ఎకనామిక్ పాలసీస్ సెటప్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బడ్జెట్ వేయాలి. ఒక నేషన్లో ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత ఇన్కమ్ అయింది, ఎంత ప్రొడ్యూస్ చేశారు, ఇవన్నీ తెలుసుకోవటం ద్వారానే ఒక బడ్జెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, లాస్ట్ ఇయర్ ఇంత అయింది, సో ఇంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, ఇంత ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది, సో ఇలా బడ్జెట్ వేద్దాం. అలాగే ఎకనామిక్ పాలసీస్, ఫిజికల్ పాలసీస్, ట్రేడ్ పాలసీస్, ఇవన్నిటికి ఓకేనా, ఇవన్నీ నిర్ణయం తీసుకోవాలి అంటే ఈ నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. రకరకాల పాలసీస్ అని, అగ్రికల్చరల్ పాలసీస్ ఉంటాయి, ట్రేడ్ పాలసీస్ ఉంటాయి, ఫిజికల్ పాలసీస్ ఉంటాయి. ఇవన్నిటికీ డిసైడ్ అవ్వాలి అంటే ఈ నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే బడ్జెట్ ప్రిపరేషన్, ఆల్రెడీ చెప్పాను కదా, ఒక బడ్జెట్ అనేది తయారు చేయాలి అంటే మనకి నేషనల్ ఇన్కమ్ అనేది ఎంత అనేది తెలుసుకోవాలి, అప్పుడే బడ్జెట్ అనేది ప్రిపేర్ చేయగలరు. అలాగే ఐడెంటిఫైయింగ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ డిఫ్లేషన్ గ్యాప్, ఏవైతే ఇన్ఫ్లేషన్స్, డిఫ్లేషన్ గ్యాప్స్ ఉన్నాయంటే లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇప్పటికే ఎంత గ్రోత్ అయ్యింది, ఎయిదర్ డిఫ్లేషన్ అయిందా లేదా ఇన్ఫ్లేషన్ అయిందా, అంటే ₹1 వాల్యూ అనేది పడిపోయిందా లేదా కొంచెమైనా పెరిగిందా, ఎకనామికల్గా ఎంత గ్రో అయ్యాం, ఎంత పర్సంటేజ్ ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలి అంటే నేషనల్ ఇన్కమ్ అనేది తెలుసుకోవాలి. అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఎంత పెరిగాయి, అంటే ఆర్థిక పరిస్థితి ఎలా పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్, అంటే పర్ హెడ్ ఇన్కమ్ ఏదైనా కొంత పెరిగిందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కూడా నేషనల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెజర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ తెలుసుకుందాం. నేషనల్ ఇన్కమ్ అనేది మెజర్ చేయాలంటే ఇవన్నీ యూజ్ చేస్తాం. ఏంటివి అంటే, ఫస్ట్ది జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెక్స్ట్ది జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెక్స్ట్ది ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఎన్ఎన్పి అంటే నెక్స్ట్ నేషనల్ ప్రోడక్ట్. ఇవంటే ఏంటో కూడా తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పేరులోనే ఉంది. డొమెస్టిక్ అంటే ఏంటి? విత్ ఇన్ ద కంట్రీ, మన కంట్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో. GDP is the total value of all goods and services produced within a country's borders. ఏదైతే కంట్రీ బౌండరీ ఉందో, అంటే లోపల, ఆ కంట్రీ లోపల ఎంత సర్వీసెస్ కానీ ఎన్ని గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారో దాని యొక్క వాల్యూని జీడిపి అంటారు. ఓకేనా? ఇట్ ఇంక్లూడ్స్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద కంట్రీస్ పీపుల్ ఆర్ ఫారినర్స్. ఇక్కడ మనకి సిటిజన్షిప్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఉందనుకోండి, ఇండియాలో ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు, దాని వాల్యూ ఎంత, ఎంత సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశారు, దాని వాల్యూ ఎంత, సిటిజన్షిప్తో సంబంధమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫారినర్ ఉన్నారు, ఫారెన్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు, మన డొమెస్టిక్ కంట్రీలో ప్రొడక్షన్ చేశారనుకోండి, ఆ వాల్యూ కూడా జీడిపిలో యాడ్ అయిపోతుంది. ఆ గూడ్స్ ఎంత ప్రొడ్యూస్ చేశారో దాని వాల్యూ అంతా కూడా జీడిపిలో యాడ్ అయిపోతుంది. ఎందుకని? విత్ ఇన్ ద కంట్రీ, అంటే మన కంట్రీలో ప్రొడ్యూస్ చేశారు, మన ఇండియాలో ప్రొడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో రా మెటీరియల్ ఫారెన్ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, అయితే ఆ రా మెటీరియల్ ఫారెన్ నుంచి తెచ్చుకున్న ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది, డొమెస్టిక్ కంట్రీలో జరుగుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారు చేస్తున్నాం, రా మెటీరియల్స్ అనేవి అవసరపడ్డాయి కొన్ని, కానీ ప్రొడక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది, ఏదో ఇంపోర్ట్ చేసుకున్నాం రా మెటీరియల్, సో ఆ వాల్యూ కూడా జీడిపిలో యాడ్ అయిపోతుంది. అంటే ఎక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ప్రొడక్షన్ అనేది డొమెస్టిక్ కంట్రీలో, అంటే మన కంట్రీలో జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఆ వాల్యూ అంతా కూడా జీడిపిలో యాడ్ అయిపోతుంది. అలా కాదు, మనం ఎక్స్పోర్ట్ చేసాం, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసాం, డొమెస్టిక్ కంట్రీలో ప్రొడ్యూస్ చేసాం, కానీ మనం కొన్ని గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసాం వేరే కంట్రీకి, కానీ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది, కాబట్టి ఆ వాల్యూ కూడా ఇక్కడ యాడ్ అయిపోతుంది. అయితే మీరు అనొచ్చు, మేడం అలా అయితే మనం వేరే బ్రాంచెస్ అనేవి వేరే ఫారెన్ కంట్రీలో పెట్టాం, అక్కడ ప్రొడ్యూస్ చేసాం, ఫారెన్ కంట్రీలో ప్రొడ్యూస్ చేసాము, అక్కడ నుంచి ఆదాయం వచ్చింది అనుకోండి, కానీ మనం ఇండియన్సే కదా మ్యామ్, ఆ వాల్యూ అనేది ఇందులో యాడ్ అవుతుందా అంటే లేదు, యాడ్ అవ్వదు డొమెస్టిక్. ఎందుకని? ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదుగా. ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది, ఇండియాలోనే జరుగుతుందా,
లేదు, ఫారెన్లో జరుగుతుంది ప్రొడక్షన్. ఓకేనా? సో ప్రొడక్షన్ అనేది ఫారెన్లో జరుగుతుంది కాబట్టి అది యాడ్ అవ్వదు. అంటే వేరెవర్ ద బ్రాంచెస్, ఇఫ్ ద బ్రాంచెస్ ఆర్ ఇన్ ఫారెన్, ఇఫ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్ ఈజ్ ఇన్ అబ్రాడ్, దెన్ ఇట్ ఈస్ నాట్ యాడెడ్ ఇన్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మరి అదే ఎందులో యాడ్ అవుతుంది? అది యాడ్ అయ్యేది వేరే దాంట్లో, అది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో యాడ్ అవుతుంది. అది ఏంటి అనేది నేను మనం తర్వాత చూద్దాం. ఓకేనా? అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఏమేమి యాడ్ అవుతాయంటే, ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం కనుక ఇక్కడ మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తుంటే, అది ఫారినర్ అయినా ఇండియన్ పీపుల్ అయినా ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంటే, విత్ ఇన్ ద బౌండరీస్లో, విత్ ఇన్ కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తుంటే దాని వాల్యూ మొత్తం జీడిపిలో యాడ్ అయిపోతుంది. ఈ జీడిపి అనేది కనుక్కోవడానికి 2 అప్రోచెస్ ఉన్నాయి, 2 వేస్లో కనుక్కోవచ్చు. ఫస్ట్ది ఇన్కమ్ అప్రోచ్, నెక్స్ట్ది ఎక్స్పెండిచర్ అప్రోచ్. ఇన్కమ్ అప్రోచ్, ఇన్కమ్ అంటే ఏంటి? ఆదాయం. మనం ఆల్రెడీ తెలుసు ఏంటంటే, ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆదాయం అనేది ఎర్న్ అయిందో, ఆ ఆదాయం మొత్తం కూడా దాని ద్వారా మనం జీడిపి కనుక్కుంటాం. ఓకేనా? ఆ ఆదాయం అంతా యాడ్ చేసి దాని ద్వారా మనం జీడిపి కనుక్కుంటాం. ఆదాయం అనేది ఎలా ఎర్న్ అవుతుంది చూద్దాం. జీడిపి ఈజ్ ఈక్వల్ టు W ప్లస్ R ప్లస్ I ప్లస్ P ప్లస్ T మైనస్ S. W అంటే వేజెస్, R అంటే రెంట్, I అంటే ఇంట్రెస్ట్, P అంటే ప్రాఫిట్, T అంటే ట్యాక్సెస్, S అంటే సబ్సిడీస్. ఏంటో చూద్దాం ఇప్పుడు. W వేజెస్, ద టోటల్ కాంపన్సేషన్ టు ఎంప్లాయీస్. ఏదైతే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినందుకు ఎంప్లాయీస్కి ఇస్తున్న శాలరీస్ కానీ వేజెస్ కానీ అది వాళ్ళకి ఇన్కమే కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అది మనం జీడిపిలో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? అదొక పద్ధతి. నెక్స్ట్ది రెంట్, అంటే ఇన్కమ్ ఎర్నింగ్ ద్వారా మనం జీడిపి కనుక్కుంటాం. ఇన్కమ్ ఎర్నింగ్ ద్వారా జీడిపి కనుక్కుంటున్నాం. మళ్ళీ చెప్తున్నాను. రెంట్, ఇన్కమ్ ఎర్న్డ్ బై ప్రాపర్టీ ఓనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ అండ్ బిల్డింగ్ అద్దెకి తీసుకుని అందులో ప్రొడక్షన్ అనేది చేసాం. ఇప్పుడు ఆ ల్యాండ్ అండ్ బిల్డింగ్కి రెంట్ కడుతున్నాం. ఆ రెంట్ అనేది ప్రాపర్టీ ఓనర్కి వెళ్తుంది. ఆ రెంట్ కూడా వాడికి ఇన్కమ్ కదా. సో అది కూడా మనకి జీడిపిలో యాడ్ అవుతుంది. సో ఇన్కమ్ అప్రోచ్లో ఏంటంటే, ఏదైతే ఈ ఇన్కమ్ అనేది ఎర్న్ చేశారో అవన్నీ కూడా జీడిపిలో యాడ్. అలాగే ఇంట్రెస్ట్, ఐ అంటే ఏంటి? ఇంట్రెస్ట్, ఇన్కమ్ ఎర్న్డ్ బై ద ఇన్వెస్టర్స్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా? అలాగే వాళ్ళకి డివిడెంట్ అనేది, ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మనం డివిడెంట్ పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అయితే మనం ఏం పే చేస్తాం? డివిడెంట్ పే చేస్తాం. అలాగే మనకి డెబెంచర్ హోల్డర్స్ అయితే ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో వాళ్ళకి అది ఇన్కమ్ కదా. సో అదంతా కూడా జీడిపిలో యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్రాఫిట్స్, ఇన్కమ్ ఎర్న్డ్ బై ద బిజినెస్. ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో అది అమ్మడం ద్వారా మనకు వచ్చిన ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జీడిపిలో యాడ్ అయిపోతుంది. అలాగే ట్యాక్సెస్ ఆన్ ప్రొడక్షన్ అండ్ ఇంపోర్ట్స్ మైనస్ సబ్సిడీస్. మనం ప్రొడ్యూస్ చేసినందుకు ట్యాక్సెస్, అలాగే ఇంపోర్ట్ చేసినందుకు ట్యాక్సెస్ పే చేయాలి కదా. నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతుంది, రా మెటీరియల్స్ ఎక్కడో ఫారెన్ నుంచి తెప్పించుకున్నాం, కొన్ని దొరకలేదని. సో అవన్నీ కూడా వాటి మీద ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా జీడిపి కింద యాడ్ అయిపోతుంది. ఎందుకని ట్యాక్సెస్ అనేవి కూడా ఇన్కమ్ టు అదర్ కంట్రీస్, వాళ్ళకి ఇన్కమ్. సో అది కూడా యాడ్ అయిపోతుంది. మైనస్ సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేవి. సబ్సిడీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్స్కి ఏదో బెనిఫిట్ ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ సబ్సిడీస్ వస్తాయి. అలాగే లేకపోతే రేషన్ ఇస్తుంది, అవన్నీ కూడా గవర్నమెంట్ సబ్సిడీస్. ఇవన్నీ ఎందుకు ఇస్తుంది? అయ్యో వాళ్ళకే తినడానికి లేదు, సో వాళ్ళకి మనం ఇస్తున్నాం. పెన్షన్ అనేది ఏంటి? ఒక ఎంప్లాయ్మెంట్ అనేది కోల్పోయాడు, ఆ కుటుంబం ఎలా బతకాలి? సో అనేది వాళ్ళకి కొంచెం పెన్షన్ ద్వారా మనం సపోర్ట్ ఇస్తున్నాం అనమాట. అలాగే అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయీస్కి అక్కడికి ఎంప్లాయ్మెంట్ లేదు, తనకి ఎలా బతుకుదేరు, అందుకని కొంత అమౌంట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా జీడిపి కింద రావు, డొమెస్టిక్ ప్రోడక్ట్ కింద. ఇది ఆదాయం కాదు కదా, సో సబ్సిడీస్ అనేవి రావు. సో అది మైనస్ చేయాలి. సబ్సిడీస్, గవర్నమెంట్ పేమెంట్స్ టు ద బిజినెస్, ఇది ఆల్రెడీ చెప్పాను కాబట్టి సబ్సిడీస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మనకి జీడిపి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే, ఏదైతే ఇన్కమ్ ద్వారా వచ్చిందో అంటే వేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్స్, ట్యాక్సెస్, సబ్సిడీస్. ఇండైరెక్ట్గా ఇవన్నీ కూడా మన కంట్రీలో వస్తున్న ఇన్కమే కదా, మన కంట్రీ సిటిజన్స్కి వస్తుందే కదా. సో అందుకని ఇవన్నీ కూడా జీడిపిలా ఇన్కమ్ అప్రోచ్ ద్వారా మనం జీడిపి అనేది కనుక్కుంటాం. ఎక్స్పెండిచర్ అప్రోచ్ అంటే ఏదైతే ఇట్ లుక్స్ ఎట్ టోటల్ స్పెండింగ్ ఆన్ ద కంట్రీస్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ద ఫార్ములా ఈస్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. ఏదైతే టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ద్వారా ప్రొడ్యూస్ చేయడంలో, ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇప్పుడు దాకా ప్రొడ్యూస్ చేసామో దాని మీద ఎంత స్పెండ్ చేసాం, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాం, ఓకేనా, దాని ద్వారా జీడిపి కనుక్కోవటం. అంటే ఏంటి చూద్దాం. C అంటే ఏంటంటే కన్జంప్షన్,
ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, జీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్స్, ఎక్స్ అంటే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మైనస్ ఎం అంటే ఇంపోర్ట్స్. ఏంటో చూద్దాం ఇవన్నీ. ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అని బదులు ఎం మైనస్ ఎక్స్ ఇదేదో మైనస్ ఏదో ఇచ్చి ఒక 4 ఫార్ములాలు ఇస్తున్నాడు. సో అవి అందులో ఏది మంది కరెక్ట్ ఫార్ములా అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. సి అంటే ఏంటి అంటే కన్జంప్షన్, అంటే యూసేజ్. కన్జంప్షన్ అంటే ఏంటి? యూసేజ్. ఇప్పుడు దాకా మనం దిస్ ఇంక్లూడ్స్ ఆల్ ప్రైవేట్ ఎక్స్పెండిచర్ బై హౌస్ హోల్డ్స్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లైక్ ఫుడ్, క్లోతింగ్, హెల్త్ కేర్. ఇప్పుడు దాకా మనం హౌస్ హోల్డర్స్ కానీ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైనా సరే స్పెండ్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద స్పెండ్ చేసిన, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ తిండి మీద ఖర్చు పెడతాము. హౌస్ హోల్డర్స్ అంటే ఎవరు? సిటిజన్సే, మనమే, ఎవరైతే ఉంటున్నారో ఆ డొమెస్టిక్ కంట్రీలో. అలాగే క్లోతింగ్ మీద, హెల్త్ కేర్ మీద ఎవరైతే స్పెండ్ చేశారో, ఎంత స్పెండ్ చేశారు వాటి మీద, అదంతా కూడా జీడిపి అయిపోతుంది అనమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, దిస్ ఇంక్లూడ్స్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎక్విప్మెంట్ అండ్ స్ట్రక్చర్, రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ చేంజెస్ ఇన్ బిజినెస్ ఇన్వెంటరీస్. ఏమంటున్నాడు? ఇన్వెస్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఎక్విప్మెంట్ వాడతాం కూడా, ప్లాంట్ అండ్ మిషనరీ. అలాగే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం దానికి, లేదా కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి రెంట్ పే చేయకుండా మనం ఏంటంటే కన్స్ట్రక్ట్ చేసి ఓన్గా అందులో కనుక గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాం. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ కింద వస్తాయి. అలాగే బిజినెస్ ఇన్వెంటరీస్ అంటే గుడౌన్స్, మనం స్టాక్ అనేది పెడతాం. ఓకేనా, దానికి పే చేస్తాం రెంటో ఏదో ఒకటి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ కింద వస్తాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా జీడిపిలో యాడ్ అయిపోతాయి. అదంతా కూడా మనకి ఎక్స్పెండిచరే కదా, సో అదంతా కూడా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ది గవర్నమెంట్ స్పెండింగ్. దిస్ ఇంక్లూడ్స్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అయితే గవర్నమెంట్ ఇప్పుడు దాకా గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద స్పెండ్ చేసిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ వేయడానికి, ఇవన్నీ కూడా సర్వీసెస్కే కదా. డిఫెన్స్, మనకి ప్రొటెక్షన్ కోసం డిఫెన్స్ వాళ్ళు ఉంటారు, ఆ డిఫెన్సెస్ ఇవన్నిటికి స్పెండ్ చేస్తుంది కదా. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ స్పెండ్ చేసిన ఎక్స్పెండిచర్ మొత్తం కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో యాడ్ అయిపోతాయి, బికాస్ దే ఆర్ ద సర్వీసెస్. కానీ ఎక్స్క్లూడింగ్ పెన్షన్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. ఎందుకని నేను ఆల్రెడీ చెప్పాను, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ ఇవన్నీ సబ్సిడీస్ కింద వస్తాయి. సో ఇది గవర్నమెంటే కొంత ఇస్తున్న బెనిఫిట్ అనమాట. సో అది మనకి రాదు, అది ఇన్కమో ఎక్స్పెండిచరో రెండూ కాదు కాబట్టి ఇది ఎక్స్క్లూడ్ చేస్తాం మనం. అలాగే ఎక్స్పోర్ట్స్ నెక్స్ట్ది. దిస్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డొమెస్టికల్లీ అండ్ సోల్డ్ టు ఫారెన్ మార్కెట్స్. నేను ఆల్రెడీ చెప్పాను, ఏవైతే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. డొమెస్టికల్లీ అంటే విత్ ఇన్ ద కంట్రీ, మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అండ్ సోల్డ్ టు ఫారెన్ మార్కెట్స్ చెప్పాను కదా, ఏదైతే ఫారెన్ మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కానీ. సో అది కూడా మనకి ఇంక్లూడ్ అవుద్ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో, ఎందుకంటే ప్రొడక్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి. అలాగే ఎం అంటే ఇంపోర్ట్స్, మైనస్ ఎం అనుకున్నాం కదా. సో ఎం అంటే ఏంటంటే ఇంపోర్ట్స్ అనమాట. దిస్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అబ్రాడ్ అండ్ పర్చేస్డ్ బై డొమెస్టిక్ కన్జ్యూమర్స్. ప్రొడ్యూస్ చేసిందేమో వేరే కంట్రీలో, కానీ ఇక్కడ ఎందుకు పర్చేస్ చేస్తున్నాం, ఇక్కడ గూడ్స్ తయారు చేయడానికి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్స్ చెప్పాను కదా, అలాంటి వాల్యూస్ అన్నీ కూడా ఇందులో ఇంపోర్ట్స్లో యాడ్ అవుతాయి. సో ఇక్కడతో మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది అయిపోయింది. ఓకేనా. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది 2 టైప్స్లో మనం 2 అప్రోచెస్లో కనుక్కుంటాం. ఒకటి ఇన్కమ్ అప్రోచ్, ఎక్స్పెండిచర్ అప్రోచ్. దాని ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. Next is the gross national product. This measures the total value of all goods and services produced by a country's residents, whether they are in the country or abroad. నిందాక అనుకున్నాం కదా మేడం, ఒకవేళ మనం అబ్రాడ్లో కనుక ప్రొడ్యూస్ చేస్తే మరి ఆ వాల్యూ ఎక్కడ యాడ్ అవుతుంది? అది మనం ఇండియన్సే కదా, మన సిటిజన్సే కదా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, అది జిఎన్పి యాడ్ అవుతుంది. ఓకేనా. జిఎన్పి ద్వారా కనుక్కోవాలి ఒక నేషనల్ ఇన్కమ్ అనుకుంటే ఏంటి అంటే, ఒక కంట్రీస్ రెసిడెంట్స్ ఎవరైతే మన ఇండియన్ రెసిడెంట్స్ ఉన్నారో, ఎగ్జాంపుల్ వాళ్ళు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినవి, ఎక్కడ ప్రొడ్యూస్ చేసినవి? విత్ ఇన్ ద కంట్రీ, అంటే ఇండియాలో ప్రొడ్యూస్ చేసినవి, లేదా అబ్రాడ్లో రకరకాల కంట్రీస్లో బ్రాంచెస్ ఓపెన్ చేసేసారు. అబ్రాడ్లో మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, రకరకాల నేషన్స్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే యుఎస్ఏ, యూకే ఇలా అన్ని కంట్రీస్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ ప్రొడక్షన్ యొక్క వాల్యూ కూడా ఈ జిఎన్పిలో యాడ్ అయిపోతుంది. So if your country's companies produce goods overseas,
దోస్ వుడ్ కౌంట్ టువర్డ్స్ యువర్ జిఎన్పి. ఓవర్సీస్ అంటే ఏంటి? అబ్రాడ్లో అయితే కూడా ప్రొడ్యూస్ చేసినా సరే జిఎన్పిలో యాడ్ అయిపోతుంది. ఎవరైతే కంట్రీస్ రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు మన ఇండియాలో కానీ లేదా వేరే కంట్రీస్లో కానీ ప్రొడ్యూస్ చేస్తే అది జిఎన్పిలో యాడ్ అయిపోతుంది. బట్ నాట్ ద గూడ్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఫారెన్ కంపెనీస్ ఇన్ యువర్ కంట్రీ. ఇక్కడ చూడండి, ఏదైతే ఫారెన్ కంపెనీస్ ఉన్నాయో అవి కనుక ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే అవి యాడ్ అవ్వవు. అది గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. మనం ప్రొడ్యూస్ చేసింది, మనం కనుక అబ్రాడ్లో ప్రొడ్యూస్ చేసినా ఇండియాలో ప్రొడ్యూస్ చేసినా అవి జిఎన్పికి యాడ్ అవుతాయి. కానీ ఫారెన్ కంపెనీస్ కనుక మన కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తే అది యాడ్ అవ్వదు. అది జిఎన్పి. ఇది ఒక పద్ధతి, ఓకేనా, నేషనల్ ఇన్కమ్ కనుక్కోవడంలో. ఓకేనా, అది జీడిపి కింద వస్తుంది. జీడిపిలో మనం అది అలాగే యాడ్ చేస్తున్నాం కదా, జిఎన్పిలో అలా కాదనమాట. ఏదైతే మన సిటిజన్స్ యొక్క మన కంట్రీలో కానీ లేదా మా అబ్రాడ్లో కానీ మన ఇండియన్స్ ప్రొడ్యూస్ చేసేవి యాడ్ అవుతాయి. ఓకేనా, ఫార్ములా వచ్చేపాటికి జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఏదైతే అబ్రాడ్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుందో మనం ప్రొడ్యూస్ చేసిన దానికి, అది ప్లస్ ఆల్రెడీ జీడిపి కనుక్కున్నాం కదా, అందుకే వాల్యూ యాడ్ అవ్వట్లేదు. ఇక్కడ చూసారా, మనం ఫారెనర్స్ వచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే ఎందుకు యాడ్ చేయట్లేదు? ఆల్రెడీ జీడిపిలో యాడ్ అయి ఉంటుంది అది. ఓకేనా, ఆల్రెడీ జీడిపిలో యాడ్ అయి ఉంటుంది కదా. ఫారినర్స్ ఎవరైతే మన డొమెస్టిక్ కంట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ జీడిపిలో. సో ఆల్రెడీ జీడిపిలో యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు. మళ్ళీ మనం కేవలం అబ్రాడ్లో ఏది మిగిలిపోయింది ఇంకా లాస్ట్కి, ఏదైతే మనం అబ్రాడ్లో ఎర్న్ చేసామో, ఎవరైతే మన సిటిజన్స్ ఉన్నారో అబ్రాడ్లో ఇన్కమ్ ఎర్న్ చేశారో వాళ్ళ యొక్క ఇన్కమ్ అంతా కూడా యాడ్ అవుతుంది గూడ్స్ ప్రొడక్షన్ ద్వారా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా. నెక్స్ట్ ఇది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెట్ అంటే ఏంటండి? అసలు నెట్ అంటే అర్థం ఏంటి? దేని నుంచి అయినా ఏదైనా మైనస్ చేస్తే దాన్ని నెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ప్రాఫిట్లోంచి ఏదో మైనస్ చేస్తే వచ్చేదాన్ని నెట్ ప్రాఫిట్ అంటాం మనం, అవునా? అలాగే ఇక్కడ నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎన్డిపి ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఎ కంట్రీస్ ఎకనామిక్ అవుట్పుట్ క్యాలిక్యులేటెడ్ బై సబ్ట్రాక్టింగ్ ద డిప్రిసియేషన్. ఇక్కడ ఏం మైనస్ చేస్తున్నాం? ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం, గూడ్స్ అంటే ఏంటి? అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, ఏ గూడ్స్ అయినా అన్ని గూడ్స్, ప్రైవేట్ సెక్టార్ అయినా గవర్నమెంట్ సెక్టార్ అన్ని యాడ్ అయిపోతున్నాయి కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇక్కడ మనకి. అయితే మనకు ఏదైతే ఎగ్జాక్ట్ వాల్యూ కోసం తెలియడానికి మనకి ఏం చేస్తామంటే జీడిపిలోంచి మనం ఒక వాల్యూ అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆ వాల్యూ ఏంటంటే ఏవైతే క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయో, క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయడానికి, మనం ప్రొడక్షన్ చేయడానికి వాడిన గూడ్స్ అండ్ క్యాపిటల్ అసెట్స్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఎక్విప్మెంట్స్ అనమాట. ఇవన్నీ ఏదైతే యూజ్ చేసాం కదా, ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ అసెట్స్ అంటాం కదా, విచ్ ఈస్ ఫర్ లాంగ్ టర్మ్ యూసేజ్. సో ఆ క్యాపిటల్ గూడ్స్ ఎప్పుడైతే మనం వేర్ అండ్ టెర్ వాడగా ఏమవుతుంది? దాని యొక్క వాల్యూ అనేది రెడ్యూస్ అయిపోతుంది. దాన్నే డిప్రిసియేషన్ అంటాం. అందుకే డిక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్స్. సో ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ అసెట్స్ అనేది పడిపోయాయో ఆ వాల్యూ యొక్క కొంత పడిపోతుంది కదా. ఇప్పుడు ఈ రోజు ఒక కార్ కొన్నాము, ఈ రోజు కొన్న వాల్యూ రేపు అమ్మేటప్పుడు అది ఉండదు కదా. అలాగే ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ ఏదో కొన్నారు, ఒక 1 year తర్వాత దాని యొక్క వాల్యూ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ యూసేజ్, వేర్ అండ్ టేర్. ఓకేనా, అందుకని ఎగ్జాక్ట్ వాల్యూ తెలుసుకోవాలి. మన ఇండియన్ ఎకానమీ యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ, నేషనల్ ఇన్కమ్ అనేది ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే ఈ వేర్ అండ్ టేర్, ఈ డిప్రిసియేషన్ అనేది మనం రెడ్యూస్ చేస్తాం, అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. అందుకే దీన్ని నెట్ అన్నారు, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏం లేదు, జీడిపిలోంచి ఏదైతే డిప్రిషియేషన్ అనేది తీసేస్తాము. సో ఎన్డిపి, నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ తీసేయాలి జీడిపిలోంచి, డిప్రిసియేషన్ ఆన్ క్యాపిటల్ అసెట్స్. ఓకేనా, నెక్స్ట్ ఇది నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఎన్ఎన్పి. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లోంచి మనం డిప్రిసియేషన్ తీసేస్తే క్యాపిటల్, అది ఎన్ఎన్పి అయింది, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఇది నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఏంటంటే మనం జిఎన్పిలోంచి తీసేస్తాం, అదే డిఫరెన్స్. ఎన్ఎన్పి ఆల్సో దే రిప్రజెంట్స్ టోటల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంట్రీస్ రెసిడెంట్స్. జిఎన్పి అంటే ఏంటి? ఏవైతే కంట్రీస్ రెసిడెంట్స్ మన కంట్రీలోను అబ్రాడ్లోను ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్, అందులోంచి
ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ. అందులోంచి మనం డిప్రిసియేషన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ కనుక తీసేస్తే అది ఎన్ఎన్పి అవుతుంది. ఓకేనా. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే జిఎన్పి లోంచి డిప్రిసియేషన్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్ తీసేస్తే అది ఎన్ఎన్పి అవుతుంది. అదే ఎన్డిపి అయితే జీడిపి లోంచి మనం డిప్రిసియేషన్ తీసేస్తాం, అది ఎన్డిపి అవుతుంది. ఓకేనా. అది డిఫరెన్స్. ఇక్కడతో మనకి మెజర్స్ అనేవి అయిపోయాయి. ఓకేనా. వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఏం లేదు, చిన్న చిన్నవి, కానీ అడుగుతున్నాడని నేను అడిషనల్ గా ఇచ్చాను అనమాట. రియల్ జీడిపి, నామినల్ జీడిపి. రియల్ జీడిపి అంటే ఏంటి, అసలు నామినల్ జీడిపి అంటే ఏంటో చూద్దాం. Nominal GDP measures the total value of all goods and services produced in a country at current market prices. అయితే ఈ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ నామినల్ జీడిపి అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. ఏదైతే డొమెస్టిక్ కంట్రీలో మనం ప్రొడ్యూస్ చేస్తున్న విత్ ఇన్ ద కంట్రీ బౌండరీలో ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ అన్నాం. అయితే ఈ వాల్యూ ఏ వాల్యూ ఏది తీసుకుంటారంటే కరెంట్ మార్కెట్ వాల్యూ. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏముందో దాని యొక్క వాల్యూ తీసుకుంటారు ప్రెసెంట్. ఓకేనా. తీసుకుని during a specific period it does not adjust for inflation or deflation. ఈ జీడిపి యొక్క వాల్యూ అనేది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లో ఎంత వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయని చూసి దాంట్లో ఇన్ఫ్లేషన్ కానీ డిఫ్లేషన్ కానీ మనం అడ్జస్ట్ చెయ్యం, దాన్ని నామినల్ జీడిపి అంటారు. ఓకేనా. మనకి ఇన్ఫ్లేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఒక 3% పెరిగింది కాబట్టి గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది ఏమి మనం యాడ్ చేయమన్నమాట, మనం ఏమి చూసుకోం. సో అది జీడిపి, నామినల్ జీడిపి అవుతుంది. రియల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి మెజర్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ అడ్జస్ట్ ఫర్ చేంజెస్ ఇన్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ట్రూ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ ఫర్ ఎన్ ఇయర్. అంటే ఏంటి, రియల్ జీడిపిలో మనం ఏం చూపిస్తామంటే ఏదైతే ఒరిజినల్ గా ఎంత వాల్యూ ఉంది అలాగే ఎంత ఇన్ఫ్లేషన్ పెరిగిందో ఆ చేంజెస్ కూడా మనం చూపిస్తాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 3% ఇన్ఫ్లేషన్ రేట్ పెరిగింది లేదా డిఫ్లేషన్ అయ్యింది, ఈ గ్రోత్ రేట్, ఎకనామికల్ గ్రోత్ రేట్ అనేది ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది ఆ ఇన్ఫ్లేషన్ కూడా యాడ్ చేయడం వల్ల. ఓకేనా. సో అది రియల్ జీడిపికిను మనకి నామినల్ జీడిపికి డిఫరెన్స్ అనమాట. ఓకేనా. ఇక్కడతో మనకి నేషనల్ ఇన్కమ్ అనేది కంప్లీట్ గా అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ అస్సలు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే కాస్త నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.